కర్నూలు జిల్లా ఆస్పారి మండలం కైరుప్పలలో సాంప్రదాయ ఉత్సవం జరిగింది. ఆధునిక కాలంలో కూడా తమ పూర్వీకుల నాటి ఆచారాలను గౌరవిస్తూ కైరుప్పల గ్రామస్తులు ఈ పిడకల సమరాన్ని ఏటా నిర్వహించడం విశేషం. కైరుప్పల గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జరిగే ప్రసిద్ధ పిడకల సమరం అత్యంత ఉత్సాహంగా సాంప్రదాయబద్ధంగా జరిగింది. వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కైరుప్పలలో పిడకల సమరం జరిగింది. ఈ సమరం కోసం పిడకలను సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో పిడకలను రాశిగా ఉంచారు. ఈ ఏడాది జరిగిన పిడకల సమరంలో వీరభద్రస్వామి, కాళికాదేవికి సంబంధించిన ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు పిడకలు విసురుకున్నారు. దెబ్బలు తగిలినా అది గ్రామస్తులు స్వామివారి ఆశీస్సులుగా భావిస్తారు. ఈ ఉత్సవానికి మండపంలోని ఆస్పారి, కారుమంచి, బిల్లెకల్లు, చిన్నపల్లి, పుష్పలదొడ్డి, యాటకల్లు, కలపరి, దోడగొండ గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ వింత సంబరాన్ని చూసేందుకు కర్నూలు జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.